టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో బుధవారం పోస్టులు విడుదల చేశారు. 2014లో 23 లక్షలుగా ఉన్న మాలల జనాభాను ప్రస్తుతం 15 లక్షలుగా చూపించి మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణచివేసే కుట్ర జరుగుతుందని నాయకులు ఆరోపించారు. రోస్టర్ పాయింట్ విధానాన్ని వెంటనే సవరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మాలలు సంఘటితమై ప్రభుత్వాన్ని నిలదీస్తారని హెచ్చరించారు. ఆగస్టు 23న ఆర్మూరు వేదికగా మాల కోఆర్డినేషన్ ఫోరం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం కింద భూమి లేని పేద కుటుంబాలకు ఎకరం చొప్పున భూమి ఇస్తామని కవిత సంచలన ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి భూమి అంటే కేవలం లావాదేవీలే కావచ్చని, కానీ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి అంటే పంచప్రాణాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ప్రారంభించినా ముందుగా అసైన్డ్ భూములు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తమ్ముళ్లు భూ దొంగలని, ఆయన రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా కామెపల్లి మండల కేంద్రంలో మంగళవారం బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, తెలంగాణ తొలిరాజు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ చిత్రపటానికి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నాయకులు మత్త ఉప్పలయ్య, బద్దం శ్రీను, బండి శ్రీను, దొంతు ఉపేందర్, జుజ్జూరి సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని బేలాల్ రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా రహదారి మూసివేయబడింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఉట్పల్లి సర్పంచ్ బోయి ప్రశాంతి తిరుమలేష్ గతంలో మొరమోయించి తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయగా ఇటీవల వర్షాలకు అది గుంతలమయమైంది. రైల్వే బ్రిడ్జ్ కాంట్రాక్టర్ సహకారంతో సర్పంచ్ డస్ట్ చిప్స్ వేయించి రహదారిని చదును చేయించారు. నారాయణపేట జిల్లా మక్కల్ మండల కేంద్రంలోని కృష్ణానదిలో మొసళ్ల సంచారం కలకలం రేపుతోంది. పుష్కర్ ఘాట్కు అతి సమీపంలోనే మొసలు సంచరించడాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. శ్రావణ మాసం సందర్భంగా నది స్నానానికి వచ్చే భక్తులు పుష్కర్ ఘాట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులు, మహిళలు ఒడ్డున నది స్నానాలు ఆచరించాలని అధికారులు సూచిస్తున్నారు. మెదక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు శక్తిలో పాలిటెక్నిక్లను చేర్చే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకతను కాపాడాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాల మెరుగుదల లక్ష్యంగా సాంకేతిక విద్యలో ప్రభుత్వం మార్పులు చేపడుతుండగా వాటిపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీ 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 అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ పూజారి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అయిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో మున్సిపల్ నిధులతో మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఎమ్మెల్యేకు, మున్సిపల్ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపింది. గతంలో ఎమ్మెల్యే ఆలయ ఆవరణలో సీసీ వేయించి భక్తుల ఇబ్బందులను తొలగించారని, ఇప్పుడు మరుగుదొడ్ల సమస్యను తీర్చారని కమిటీ కార్యదర్శి రాజేంద్రనాథ్ తెలిపారు. మంత్రి కొండ సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుమార్తె సుష్మిత అప్కమింగ్ ఎమ్మెల్యే అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో పరకాల నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. సుష్మిత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పరకాల నియోజకవర్గంలో భారీ ర్యాలీకి, గీసుకొండలో పలు కార్యక్రమాలకు సన్నాహాలు చేశారు. సుష్మిత నుండి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని నియోజకవర్గంలో ఆసక్తి నెలకొంది. మల్కాజ్గిరి పరిధి వాజ్పేయి నగర్లో హరీష్ రావు పర్యటించారు. 22A నిషేధిత భూముల బాధితులతో ఆయన సమావేశమయ్యారు. 22A వల్ల లక్షల మంది ప్రజలు ఆగమవుతున్నారన్నారు. దీనికి మంత్రి పొంగులేటి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకుంటే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామంటున్నారని, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు ఎందుకు శిక్ష అని ప్రశ్నించారు.